ఉక్రెయిన్ పరిస్థితి ముందు నుయ్యి వెనక్గొయ్యిలాగా ఉంది. ఓ పక్కన ముందుకెళ్దామంటే రష్యా చేతుల్లో క్రమక్రమంగా భూభాగాలు కోల్పోతూ ఉంది. ఈ దాదాపు ఈ 2-3 నెలల్లోనే 400 కిలోమీటర్లు కోల్పోయింది. అంతకుముందు 1000 కిలోమీటర్లు కోల్పోయింది. ఇప్పుడు అది ఎలాగైనా గెలవాలనుకుంటే కష్టమవుతుంది. సైన్యం వేలాది కాదు లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలల్లో నేను చెప్తున్న లక్షలాది మంది ఆస్తులు ధ్వంసమైనవి. ఓ రకంగా దాన్ని మళ్ళీ రిపేర్ ప్రారంభిస్తే 100 ఏళ్ళు పట్టేటట్టుంది. అట్లాంటి ఉక్రెయిన్ తాజాగా కీలకమైనటువంటి అడుగు ముందుకు వేసింది. అమెరికా $60 బిలియన్ ఇస్తుందన్నటువంటి ధైర్యమో లేకపోతే వ్యాపార పరంగా ఆయిల్ పరంగా ఉన్నటువంటి నిల్వల మీద నమ్మకమో కానీ పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ 5 లక్షల మంది సైనికులు కొత్తగా రిక్రూట్ చేసుకోవడానికి చట్టాన్ని సవరించింది. ఇదివరకు ఉన్నటువంటి చదువు లిమిట్ని మార్చేసింది. నో లిమిట్ పెట్టింది. ఎవరైనా సరే చదువు సంధ్య లేని వాళ్ళు వచ్చి సైన్యంలో చేరవచ్చు. తద్వారా వాళ్ళు భవిష్యత్తులో ఉక్రెయిన్ కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉండాలి. ఏకంగా 5 లక్షల మంది రిక్రూట్ చేసుకోబోతున్నట్టుగా ప్రకటించింది.